ప్రధాని రాక కోసం ఆంధ్రప్రదేశ్ రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూస్తోందని మంత్రి నారాయణ అన్నారు. ప్రధాని మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన కోసం ఉదయం నుంచి మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. సభా వేదికతో పాటు గ్యాలరీల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటు, తాగునీరు వంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని పేర్కొన్నారు. 3 ఏళ్లలో ఖచ్చితంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. ప్రధాని రాక కోసం ఆంధ్రప్రదేశ్ రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూస్తోందని మంత్రి నారాయణ అన్నారు. ప్రధాని మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన కోసం ఉదయం నుంచి మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. సభా వేదికతో పాటు గ్యాలరీల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటు, తాగునీరు వంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని పేర్కొన్నారు. 3 ఏళ్లలో ఖచ్చితంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. ప్రధాని రాక కోసం ఆంధ్రప్రదేశ్ రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూస్తోందని మంత్రి నారాయణ అన్నారు. ప్రధాని మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన కోసం ఉదయం నుంచి మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. సభా వేదికతో పాటు గ్యాలరీల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటు, తాగునీరు వంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని పేర్కొన్నారు. 3 ఏళ్లలో ఖచ్చితంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు.